Sit right, Sasha. Good afternoon, my dear parents and I think we are introducing with new concept of the Nusha Model School next academic year. Abacus program మన స్కూల్ వైజ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దిస్ ఈజ్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ అవర్ టీచర్స్. సో అబాకస్ వెరీ మ్యాథ్స్ నేను చెప్తాను. సో అబాకస్ అంటే అబాకస్ వచ్చి 1 to 5th క్లాస్ చెప్తాను. సో 1 to 5th క్లాస్కి ఎందుకు చెప్తుందంటే 6th 7th చెప్పచ్చు, కానీ 1 to 5th క్లాస్ అంటే పిల్లలు వేరే క్యాచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అబాకస్ ఈజ్ ఏ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్. సో దిస్ ఈజ్ స్టూడెంట్ అబాకస్. సో మాస్టర్ అబాకస్ గురించి ఇంకా పెద్ద వస్తున్నారు. సో మాస్టర్ అబాకస్ స్టూడెంట్ కాదు అబాకస్. సో మాస్టర్ అబాకస్ వచ్చి అందులో స్ప్రింగ్స్ ఉంటాయి మేడం. సో స్టూడెంట్ అబాకస్లో స్ప్రింగ్స్ ఏముండవు. సో దీన్ని ఎలా అంటే సర్ఫేస్ మీద మెథడ్ చేయాలి కదా. సో సర్ఫేస్ ఎందుకు చేయాలంటే ఇందులో స్ప్రింగ్స్ ఉండకూడదు. సో మాస్టర్ అబాకస్ వచ్చి పెద్ద వస్తుంది, వాల్ పెట్టి మంచి స్టూడెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వీడియో ఉంటుంది. సో అబాకస్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటారు. అబాకస్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ఎందుకంటే క్యాలిక్యులేటర్ అన్ని సమ్స్ చేస్తాయి. సో అబాకస్ వచ్చి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఈ 4 యూజ్ చేసి అబాకస్ సమ్స్ చేయొచ్చు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈ 4 యూజ్ చేసి మాత్రమే అబాకస్ యూజ్ చేస్తారు. సో అందువల్ల దీన్ని అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ లేకపోతే జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటారు, లేకపోతే క్యాలిక్యులేటర్. సో ఈ అబాకస్ వచ్చేది మేడం మన జపనీస్ అబాకస్ యూజ్ చేస్తాం. అబాకస్ వచ్చి జపనీస్ వాడుతుంది, చైనీస్ వాడుతుంది. సో చైనీస్ మనం ఎందుకు యూజ్ చేయట్లేదంటే మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో పైన ఇంకో బీట్స్ కూడా వస్తాయి, 2 బీట్స్ వస్తాయి. సో జపనీస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే జపనీస్ది మన ఇండియాకి 0 to 9 అంటే ఇండియన్ అరబిక్ సేమ్ సిస్టమ్. చైనీస్ అలా కదా 12 వస్తాయి. మన 0 to దశాంశ పద్ధతి అంటే 0 to 10 వరకు వస్తాయి. చైనీస్ వాడిది వేరే 12 వరకు వస్తాయి, అంటే పైన 2 బీట్స్ వస్తారు కదా. మనం యూజ్ చేస్తున్నాం అంటే జపనీస్ వాడు యూజ్ చేస్తున్నాం ప్రెసెంట్. సో అబాకస్ వచ్చిందో 6 పార్ట్స్ ఉంటాయి మేడం మనకి. ఫ్రేమ్, హెవెన్ బీడ్స్, ఎర్త్ బీడ్స్, యూనిట్ బార్, యూనిట్ డాట్స్ అండ్ డాట్స్ 6 పార్ట్స్ ఉంటాయి మేడం. సో ఎలా యూజ్ చేయాలి అసలు అబాకస్ మనం ఎలా యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు మేడం, పిల్లలు ఏ సమ్ చేసినట్టు +2 25.3 యాడ్ చేసి ఆన్సర్ చెప్తారు. సో ఎలా చెప్తున్నారు? సో మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏమైనా మొబైల్లో గేమ్స్ ఆడుంటారా ఎప్పుడైనా? కొన్ని ఒక మూవీ చూసి వచ్చారు మేడం, చూసి వచ్చి పక్కలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఇక్కడ ఇలా సాంగ్ జరిగింది, ఇక్కడ ఇలా ఫైట్ జరిగింది, అది ఎలా జరుగుతుంది అంతా మన బ్రెయిన్లో స్టోరేజ్ అవుతుంది. అక్కడ ఆ షర్ట్ ఏం వేసుకున్నాడు, ఏ కలర్ వేసాడు అనేది మన బ్రెయిన్లో స్టోరేజ్ అవ్వడం వల్ల అవతలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అలాగే ఒక మొబైల్ ఒకప్పుడు చిన్నపిల్లలు ఆడేవారు, ఇప్పుడు అంటారు అబ్బాయిలు ఆడి పక్కన పెడితే అవుతుంది. అదే ఫిజికల్ ఒక మ్యారియో కానీ ఒక ఏదో గేమ్ కార్డ్ గేమ్ కానీ ఆడి ఒక అలా పక్కన పెడితే అవుతుంది, చాలా సేపటి విజువలేషన్ కనబడుతుంది మన కళ్ళ ముందు. సో అలాగే అబాకస్ అనేది మీరు పిల్లలకి ఎంత బాగా లెర్నింగ్ చేస్తారు, వితౌట్ అబాకస్తో సమ్స్ చేస్తారు వాళ్ళు. అదే మేడం వితౌట్ అబాకస్ అంటే మీరు ఎంత బాగా పిల్లలు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ స్కూల్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడండి, ఆ మార్నింగ్ అబ్బాయి కొట్టారు, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. మీ మేడం గారు మిమ్మల్ని ఒక మాట అన్నారు, జస్ట్ డేట్ ఆఫ్ ఎలా వచ్చామని. మీకు ఈవినింగ్ వరకు ఏముంటుంది, నన్ను ఎందుకన్నారు అదే మాటగా ఉంటారు, అవును కదా. కానీ వాళ్ళ బ్రెయిన్కి మన బ్రెయిన్ తేడేంటి, వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్, స్పాంజ్గా ఉంటుంది. మనం ఏం చెప్పితే అదే క్యాచ్ చేస్తారు. మనది అలా కాదు. మీరు ఇప్పుడు కూర్చున్నారు కానీ ఇంట్లో విషయాలు కూడా ఆలోచిస్తుంటారు. ఏదో ఒక విషయం ఇది నేను చెప్పేది ఉంటుంది, ఏదో రన్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్లో. వాళ్ళకి మనకి తేడా. ఇక్కడ నుంచి ఒక ముంబై వెళ్ళామనుకోండి ఎగ్జాంపుల్, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం మనకు 2 years పడుతుంది ఇప్పుడు ఏజ్లో. కానీ అదే పిల్లలకి 3-6 months ఈజ్లో లోపు వస్తుంది లాంగ్వేజ్. ఎందుకంటే చూడండి పిల్లల దగ్గర ఏం మాట్లాడుతుంటారు, ఎందుకంటారు మనం ఏమంటే అదే రిపీట్ చేస్తారు, ఎప్పుడే క్యాచ్ అవుతుంది. సో అలాగే మీరు అబాకస్ మీరు ఎంత బాగా వాళ్ళు లెర్నింగ్ నేర్పిస్తారు అంత బాగా నేర్చుకుంటారు. వాళ్ళకి మూమెంట్ అబాకస్ని ఎంత బాగా మూమెంట్ నేర్పిస్తారో అంత బాగా నేర్చుకొని వితౌట్ అబాకస్తో చేస్తారు. సో ఏమైనా సమ్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కొంతగా క్యాలిక్యులేటర్ ఓన్ చేస్తారు, లేకపోతే చిన్నపిల్లలు అయితే ఫుల్ ఫింగర్స్ కూడా ఇస్తారు, 20 fingers అంటే 2 fingers వేస్తారు. కానీ అబాకస్ నేర్చుకుంటే మాత్రం అలా చేస్తారు, ఓన్లీ ఫింగర్స్ ద్వారా చేస్తారు. అబాకస్ని ఎలా మూవ్ చేయాలి అసలు
కింద ఉన్న బీడ్స్ చూసారా మీరు, ఎర్త్ బీడ్స్ అండ్ లోయర్ బీడ్స్. ఈ ఎర్త్ బీడ్స్ వాల్యూ ఈచ్ 1. ఏ వాల్యూ తీసుకున్నారు మేడం? ఈచ్ 1. అదే హెవెన్ బీడ్స్ వాల్యూ తీసుకుంటే ఈచ్ 5. ఏ బీడ్ వాల్యూ తీసుకున్నా సరే ఈచ్ ఎంత ఉంటుంది? 5. అవే ఎర్త్ బీడ్స్ వాల్యూ ఈచ్ 4. కింద ఉన్న బీడ్స్ అన్ని ఈచ్ 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఎంత మేడం? మీరు ఎలా చెప్పారు 555 అని? Yes. అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ప్లేస్ వాల్యూ కూడా చెప్తాం. అంటే ఇది 1th ప్లేస్, 10th ప్లేస్, 100th ప్లేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని 1th ప్లేస్ ఎక్కడైతే డాట్ ఉంది చూడండి, డాట్ ఉన్న ప్లేస్ని 1th ప్లేస్ అనుకుంటాం. ఇది 1th ప్లేస్, ఇది 10th ప్లేస్, ఇది 100th ప్లేస్. కింద ఉన్న బీడ్స్ వాల్యూ ఎంత మేడం? ఈచ్ 1. అంటే ఇక్కడ యూనిట్ బార్కి ఒక బీడ్ టచ్ అయినప్పుడు ఆన్సర్ ఫస్ట్ 1 అవుతున్నారు. నెక్స్ట్ దాని టచ్ అయినప్పుడు 2 అవుతుంది. నెక్స్ట్ ఇంకో టచ్ చేసాం 3 అవుతుంది. నెక్స్ట్ ఇంకో టచ్ 4 అవుతుంది. పైన బీడ్ దీని టచ్ అవుతుంది. ఎప్పుడైతే యూనిట్ బార్ టచ్ ఉందో ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే మేడం, ఇది 1th ప్లేస్, 10th ప్లేస్, 100th ప్లేస్. ఓకే, ఇక్కడ ఉన్న 4 బీడ్స్ దీన్ని టచ్ అయ్యి మేడం ఆన్సర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ ఈ 4 డివైడ్ చేసి ఇది ఒక బీడ్ ఇలా టచ్ అయింది ఎంత ఆన్సర్ అవుతుంది? 5. ఓకే, అప్పుడు 9 అయింది ఆన్సర్. ఇప్పుడు ఇది ఏ ప్లేస్ మేడం? 10th ప్లేస్. 10th ప్లేస్ చూడండి, ఇవన్నీ 5సే, మేడం. కానీ ప్లేస్ వాల్యూ బట్టి చేంజ్ అయినాయి. 11 బీడ్స్ వాల్యూ అని చెప్పాను, అన్ని 5సే, ఇవన్నీ 5సే మేడం. కానీ ఏమైంది? ప్లేస్ వాల్యూ బట్టి చేంజ్ చేసుకున్నాం. ఇది 1th ప్లేస్లో ఉన్న వల్ల 5 అయింది, 10th ప్లేస్లో ఉన్న 50 అయింది, ఇది 100th ప్లేస్లో ఉన్న వల్ల 500 అయింది. సేమ్ అంతే మేడం, ప్లేస్ వాల్యూ బట్టి బీడ్స్ టచ్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఎలా మూవ్ చేయాలి? అట్లకి కింద ఉన్న బీడ్స్ని ఎర్త్ బీడ్స్ని ఎడిషన్ చేయడానికి థంబ్ ఫింగర్ యూజ్ చేయాలి. చూడండి, +1, +2, +3, +4. అవే హెవెన్ బీడ్స్ ఎడిషన్ చేయడానికి ఇండెక్స్ ఫింగర్ ఇలా టచ్ చేయాలి పైన ఉన్న బీడ్స్. అదే ఇండెక్స్ బీడ్ని రిమూవ్ చేయడానికి హెవెన్ బీడ్స్ రిమూవ్ చేయడానికి, నెక్స్ట్ ఎర్త్ బీడ్స్ని రిమూవ్ చేయడానికి ఇండెక్స్ ఫింగర్. ఓన్లీ థంబ్ ఫింగర్ దేనికి యూజ్ చేస్తాం మేడం? ఎర్త్ బీడ్స్ ఎడిషన్ చేయడానికి. సో ఇన్ని ఫింగర్స్ ఉండగా ఈ ఫింగర్స్ ఎందుకు తీసుకున్నారు అని డౌట్ రావచ్చు. మన ఇన్ని ఫింగర్స్ ఉన్నాయి కదా, మరి ఇన్ని ఫింగర్స్లో ఈ ఫింగర్స్ ఎందుకు తీసుకున్నారు, ఈ ఫింగర్స్ ఎందుకు చేస్తున్నారు ఈ డౌట్ రావచ్చు. మీరు యూట్యూబ్లో అయితే చూస్తారు ఈ ఫింగర్స్ ఎందుకు చేస్తున్నారు అంటే మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఐడియా ఉంది మేడం? ఏ ఫింగర్ చేస్తారు? ఈ ఫింగర్స్ చేస్తారు. ఈ ఫింగర్స్ ఏం చేస్తాం? డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి అటాచ్మెంట్ ఉంది. డైరెక్ట్గా బ్రెయిన్ అనేది మనకు 2 పార్ట్స్ ఉంటాయి మేడం, రైట్ లెఫ్ట్. ఈ రైట్ లెఫ్ట్ 2 పార్ట్స్ వల్ల ఈ లెఫ్ట్ అనేది ఏం చేస్తామంటే లాజికల్, అంటే రోజు చేసి పని, స్కూల్కి రావడం, వెళ్ళడం, తినడం, ఇవన్నీ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఉంటుంది బ్రెయిన్ మేడం. ఈ రైట్ సైడ్ ఉన్నది లాజికల్ థింకింగ్, పిక్చర్ మెమొరీ. అంటే మనం మూవీ చూసి వస్తున్నాం కదా, పిక్చర్ ఐడెంటిఫికేషన్, కలర్ ఐడెంటిఫికేషన్. ఒక 4 నెంబర్ స్టోరేజ్ అన్నా మన రైట్ సైడ్ స్టోరేజ్ అవుతుంది మేడం. అంటే ఎక్కువ రైట్ సైడ్ మాట్లాడితే లెఫ్ట్ సైడ్ మాట్లాడుతుంటారు. ఈ రైట్ సైడ్ బ్రెయిన్ మనకి స్టోరేజ్ అన్ని మెమొరీ ఉన్నది బ్రెయిన్ అంతా ఇది మేడం. ఈ లెఫ్ట్ సైడ్ అంతా మ్యూజిక్, అంటే డైలీ చేసే వర్క్స్ అన్ని ఇందులో ఉంటాయి మేడం. ఈ 2 పార్ట్స్లో బ్రెయిన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు. నర్వస్ సిస్టమ్ డైరెక్ట్గా దీన్ని టచ్ అవ్వడం వల్ల బ్లడ్ దీన్ని తీసుకుంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్తే ఒక రాయి బొట్ట మీద తగిలింది మేడం, ఎక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది, ప్రాణం పోయిందంట. మొన్నట్లు ఏమంటారు, టక్కన నెల ప్రాణం పోయింది, ఎందుకంటే ఇక్కడ ఉంటుంది నర్వస్ సిస్టమ్. సో ఈ ఫింగర్స్ని యూజ్ చేయడం వల్ల మేడం బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. అబాకస్ మెయిన్ మోటివ్ ఏంటంటే 100% స్పీడ్ యాక్యురసీ. ఈ ఫింగర్స్ యూజ్ వచ్చి దానిలో లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ మంది రాస్తారు, అదే తక్కువ మంది రాస్తారు. ఒక 80% మరి 80 రైట్ హ్యాండ్ అనుకో, 20% ఏముంటుంది మేడం? కొంతమంది బోత్ హ్యాండ్ కూడా రాస్తారు, కానీ అంబిడెక్స్టర్స్ అంటారు మేడం. లెఫ్ట్ హ్యాండ్తో రాసిన సౌత్ పాస్ అంటారు. సో రైట్ కంటే లెఫ్ట్ హ్యాండ్ అసలు బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది మేడం. ఇంకా అంటే ఈ ఎక్కువ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ ఇంకా రైట్ సైడ్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళు మనం ఇది చేస్తుంటాం, రైట్ పని చేస్తుంది. కానీ వీళ్ళకి ఏంటి ఉంటుందంటే ఈ నర్వస్ సిస్టమ్ కూడా డైరెక్ట్గా ఏంటంటే రైట్ సైడ్ దాన్ని టచ్ ఉంటుంది. ఎక్కువ యూజ్ చేయడం వల్ల రైట్ ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు. వాళ్ళు ఇది యూజ్ చేస్తుంటారు వాళ్ళు. ఓకే మేడం, మెయిన్ మోడ్ అంటే 100% స్పీడ్ యాక్యురసీ మేడం. పిల్లలకి మీరు ఎంత బాగా మూవ్మెంట్ చెప్తున్నారో బ్రెయిన్ ఎక్కడ బాగా పనిచేస్తారు. మీరు ఎంత బాగా చేస్తే ఈ సబ్జెక్ట్ కాదు వేరే సబ్జెక్టులో కూడా మెయిన్ ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయడం, మెమొరీ కూడా బాగా ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడం,
సబ్జెక్టులో బాగా నేర్చుకుంటారు మేడం. అందువల్ల అబాకస్ ఎక్కువ నేర్చుకోవడానికి అది మేడం రీజన్. నెక్స్ట్ ఒక పెన్ ఇవ్వండి. సో అబాకస్ చేసినప్పుడు మనకి ఎలా పడుతుంది, పెన్సిల్ మూమెంట్ ఎలా ఉండాలి మేడం. సో ఇలా ఎందుకంటే ఈ 2 ఫింగర్స్తో చేస్తాం, మళ్ళీ ఆన్సర్ అలా రాస్తాం. ఓకే, మళ్ళీ ఇలా పెట్టేస్తాం, మళ్ళీ ఆన్సర్ రాస్తాం. అదే ఫింగర్ మూమెంట్ అలా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మేడం. ఇప్పుడు ఇది ఆన్సర్ ఎంత మేడం? ఇప్పుడు 5 + 2 7 ఆ, 2 + 5 7 ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఏ ప్లేస్ మేడం? ఇది టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ ఎంత మేడం? 5 అంటే 50 కదా. 5 మేడం. వన్స్ ప్లేస్ ఎంత మేడం? 7 ఉంది. ఇప్పుడు ఆన్సర్ వచ్చి 57 మేడం. ఓకే మేడం. బీడ్స్ టెన్స్ ప్లేస్లో 5 వచ్చి యాడ్ అయింది. ఇది కూడా 5 కానీ ఏ ప్లేస్లో యాడ్ అయింది? టెన్స్ ప్లేస్లో యాడ్ అవ్వాలి 50 మేడం. ఇక్కడ కూడా 5 కానీ ఏ ప్లేస్లో? 1 ప్లేస్ 5 67 57 మేడం. అంటే ఇది పిల్లలకి సింపుల్గా నేర్చుకోండి. ఈ మూమెంట్ నేర్చుకోవడం చూడండి. ఇప్పుడు 4 యాడ్ చేయండి. మీరు ఎలా పెట్టండి మేడం? ఒకసారి ఇలా పెట్టండి. ఇప్పుడు 2 బీడ్స్ యాడ్ చేయండి. అంటే థమ్ ఫింగర్తో +5 యాడ్ చేయండి మేడం. అంటే ఈ ఫింగర్ ఆన్సర్ 5 పైన 5 + 2 7. సో ఇలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల వితౌట్ అబాకస్తో సమ్ చేస్తారు మేడం. ఫింగర్ మూమెంట్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టండి మేడం. మీరు కూడా పెట్టండి. ఇలా పెడతారు. అబాకస్ని యూజిలేషన్ చేసుకున్నారు మేడం. ఇది వన్స్ ప్లేస్లో +5 అన్నారు మేడం. 5 అంటే యాడ్ చేయమన్నారు. నెక్స్ట్ +2 యాడ్ చేయమన్నారు మేడం. 2 యాడ్ చేశారు. అగైన్ 2 యాడ్ చేయమన్నారు. 2 యాడ్ చేశారు. -4 చెప్పారు మేడం. అంటే కింద ఉన్న 4 బీడ్స్ రిమూవ్ చేశారు. అప్పుడు ఆన్సర్ ఎంత మేడం? 5. చూడండి మేడం. అంటే ఇది సర్ఫేస్ మీద ఉండాలి, స్ప్రింగ్స్ ఉండవు. మీకు మాస్టర్ బాక్స్లో స్ప్రింగ్స్ ఉంటాయి మేడం. చూడండి 4 యాడ్ అంటే కింద చూడండి ఇంకో స్కేల్ ఉంటుంది. ఒకసారి చూడండి మేడం. 7 మీరు చేయండి మేడం. థమ్ ఫింగర్ అనేది ఎర్త్ బేస్ ఎడిషన్ చేయడం మాత్రం, మిగిలినంత ఇండెక్స్ ఫింగర్. ఎక్కువ ఇండెక్స్ ఫింగర్ దేనికి ఇచ్చారంటే మనకి బ్రెయిన్ యాక్టివ్గా పెంచారు. చూడండి దీనికి నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది. అందుకే థమ్ ఫింగర్ దేనికి ఇచ్చాడు? ఓడి ఎడిషన్ చేయడం ఇచ్చాడు. ఇంతంతా ఇండెక్స్ ఫింగర్ ఇచ్చాడు మేడం. సో ఇండెక్స్ ఎక్కువ దేనికి ఇచ్చాడు? ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడు అంటే మన బ్రెయిన్ యాక్టివ్గా పెంచాడు మనం. అబాకస్ ఎందుకంటే మన బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం మేడం మెయిన్ చెప్పి. మొన్న బీడీ ఎగ్జామ్స్ జరిగినాయి మేడం. ఎవరు క్యారెక్టర్లు కానీ ఏం పట్టుకెళ్ళారు. ఇది పట్టుకెళ్ళారు మేడం. ఇది ఎవడు ఏమనట్లేదు. ఇప్పుడు ఇందులో మనకి టెక్నిక్స్ కూడా ఉంటాయి మేడం. అవి మీకు బుక్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 బీడ్స్ యాడ్ చేశారు. నాకు నెక్స్ట్ 4 + 1 కావాలన్నారు మేడం. అప్పుడు 1 బీడ్ యాడ్ చేయడం ఉందా? అప్పుడు టెక్నిక్స్కి వెళ్తాం. టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఆ టెక్నిక్ కూడా యూజ్ చేసుకొని అప్పుడు 4 అంటే 4 బీడ్స్ రిమూవ్ చేసి 5 యాడ్ చేయాలి మేడం. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? మనకి 5 వస్తుంది మేడం. అంటే టెక్నిక్స్ ఉన్నాయి. అవి మీకు బుక్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి చెప్తాను. మనకి స్టూడెంట్స్ ఒకసారి స్టూడెంట్ ఇది మేడం ఎలా ఉంటుంది? స్టార్ జూనియర్ ఫస్ట్ క్లాస్కి వస్తుంది మేడం. ఫస్ట్ టు సెకండ్ క్లాస్కి చూడండి ఇక్కడ మేడం. మీకు చూడండి ఫింగర్ బార్ ఇచ్చారు. ఏ ఫింగర్ యూజ్ చేయాలి కూడా మీకు ఇచ్చాడు. చూడండి ఫిగర్ చూడండి ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ ఇచ్చాడు. ఓన్లీ థంబ్ ఫింగర్ ఇక్కడ ఇచ్చాడు మేడం. ఓన్లీ దీనికి ఇచ్చాడు. ఎర్త్ బేస్ ఎడిషన్ ఇచ్చాడు. వీళ్ళంతా ఇండెక్స్ ఫింగర్ ఇచ్చాడు మేడం. అవును. నెక్స్ట్ పేజ్ చూడండి. సో ఇది మీకు చెప్తాను మేడం. ఇప్పుడు చూడండి బీడ్స్ ఉన్నాయి చూడండి మేడం. ఇప్పుడు బీడ్స్ ఇక్కడ ఇచ్చారు. ఏ ప్లేస్ వాల్యూ దాని కింద ఇక్కడ ఏముంటుంది మేడం? ఇది 10th ప్లేస్. ఎక్కడైతే డాట్ ఉందో దాన్ని 1st ప్లేస్ అనుకున్నాను. ఇది 10th ప్లేస్. 10th ప్లేస్లో ఏ బీడ్స్ ఇచ్చాడు మేడం? అక్కడ ఏమైనా 0 అయ్యారు. ఇప్పుడు 1st ప్లేస్ ఎంత ఇచ్చాడు మేడం? 2 అంటే 0 2 వచ్చింది బీడ్స్. ఇది చూడండి మీకు ఎంత చెప్పండి మేడం? ఇది ఆన్సర్ 54 10 ప్లస్ అంటే 1 వేస్తారు మేడం. ఒకసారి అంతే రైట్. మేడం చూడండి మేడం బ్యాక్ సైడ్ ఇక్కడ 14 ఇచ్చారు మేడం. 14 అంటే మనం ఎలా రాయాలంటే కొంతమంది పిల్లలు చెప్తారు గో 10 కదండి 10 వేసేస్తారు మేడం. ఇక్కడ 4 వేస్తారు. అప్పుడు ఎంత అయింది మేడం? 104 అయిపోయింది ఇక్కడ. సో చూడండి ఏ ప్లేస్ కింద ఇక్కడ 10 ఉంది కాబట్టి ఓన్లీ 1 వేయాలి మేడం. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 బిట్స్ 4 వేయాలి.
ఇప్పుడు ఆన్సర్ చెప్పండి మేడం 14 అంటే ఇది ఏమైంది ఇక్కడ టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ రైట్ చేసేటప్పుడు ఆ, digits వేయాలండి. digits మనం వేయాలి. చెప్పేటప్పుడు అది టెన్స్ నేను లాస్ట్ చదవాలి చేస్తాను అంటే పిల్లలకి ఎలా కొడతాయి టెన్స్ ప్లేస్ కొలత వన్స్ ప్లేస్ కానీ యూనిట్స్ ప్లేస్ అని చెప్పాలి సో ఏ ప్లేస్ కింద ఆ ప్లేస్ వాల్యూ వేస్తే వాల్యూ తెలుస్తుంది మేడం ఇది ఫస్ట్ సెకండ్ క్లాస్ ముందుకు ఇలా వస్తాయి మేడం బీడ్స్ డ్రా చేయడం ఇదిగో మేడం. ఇవి కౌంట్ చేస్తారు ఇవి ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి చూసుకోండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి ఈ 5 ఎక్కడ ఉంది మేడం ఇక్కడ ఎస్ మేడం చెప్పమంటారా ఇది 50 మేడం అంటే 5 వేస్తాం మేడం ఇది ఎంత మేడం అది 7 7 57 57 అది కదండి సార్ ఇది ఇది చెప్పండి మేడం 50 60 70 70 ఇదిగో మేడం 60 70 ఇక్కడ ఎన్ని ఉన్నాయి మేడం ఇక్కడ అక్కడ 1 సార్ 1 ఇచ్చారు బిట్స్ లో 1 ఉంది ఇదిగో మేడం ఇప్పుడు చూడండి 50 60 అంటే ఇదే ప్లేస్ కానీ చేంజ్ అవుతుంది అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేడం ఇలా. 77 ఇచ్చారు మేడం ఫస్ట్ 70 ప్లస్ ఇక్కడ ఎన్ని బీడ్స్ వేయాలి మేడం 7 బీడ్స్ వేయాలి 7 beads. అంటే ఇక్కడ చూడండి 50 అంటే 5 5 6 7 ఇది 7 ఇది 7 ఇది కూడా సేమ్ బీడ్స్ వస్తాయి 5 6 7 కానీ ఇక్కడ ఎందుకు 7 చదువుతున్నాం 10 ప్లేస్ ఉన్నప్పుడు 17 చదువుతున్నాం ఇది 1 ప్లేస్ ఉన్నప్పుడు 7 చదువుతున్నాం అంతే మేడం నెక్స్ట్ సో మన ఫింగర్స్ యూజ్ చేసి ఎన్ని నెంబర్స్ చెప్పచ్చు మేడం పిల్లలకి మీకు చెప్పిన వాళ్ళగా 10 నెంబర్స్ చెప్పచ్చు అయితే 4 ఫింగర్స్ వచ్చి 20 చెప్పండి కొన్ని అబాకస్లో మేము ఫింగర్ జిమ్ ఇచ్చాం మేడం అబాకస్లో ఫింగర్ జిమ్స్ ఉపయోగించి మనం 99 నెంబర్స్ చెప్పచ్చు ఎలాగంటే ఈ రైట్ హ్యాండ్ని వన్స్ ప్లేస్ అనుకోమని మేడం రైట్ హ్యాండ్ వచ్చి వన్స్ ప్లేస్ ఇది 1 2 3 4 5 అనగానే ఈ 4 క్లోజ్ చేసి ఒకటి ఓపెన్ చేస్తే 5 6 7 8 9 ఇప్పుడు 9 అయింది మేడం అదేగా చూడండి లెఫ్ట్ హ్యాండ్ని టెన్స్ ప్లేస్ అనుకోమని ఇది 10 మేడం 30 40 50 60 70 80 90 ఇది 90 ఇది 99 ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 చెప్పాను మేడం ఇది 50 ఇది 5 నెక్స్ట్ మీరు పెట్టండి మేడం సార్ 44 4 ఇది 40 మేడం ఇది 4 5 ఇది చూడండి మేడం ఒకసారి చూడండి ఇది క్లోజ్ చేస్తే 1 అవుతుంది ఇది ఓపెన్ చేస్తే 6 అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ థంబ్ ఫింగర్ ఓపెన్ చేస్తే 6 అయిపోయింది ఇది క్లోజ్ చేస్తే 1 2 3 4 5 అనగానే ఈ 4 మరి క్లోజ్ చేసేసి ఇది ఒకటే ఓపెన్ చేస్తే 5 మళ్ళీ 6 అంటే ఈ 5 ప్లస్ 1 మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఉంటేనే 6 అవుతుంది లేకపోతే మళ్ళీ 1 అయిపోతుంది మళ్ళీ 7 8 9 సేమ్ ప్రాసెస్ ఇది 10th ప్లేస్ అనుకుంటాం 10 20 30 40 50 అనగానే ఇది ఒకటి 60 70 80 90 ఇప్పుడు 24 పెట్టమన్నాడు 20 ఇక్కడ 4 24 సో ఇలా కూడా ఫింగర్స్ పిల్లలకి సరదాగా చెప్తాం యాక్టివిటీగా చెప్తున్నాను అంటే మనకి 79 అంటే 10th ప్లేస్లో ఎన్ని బీడ్స్ వేసుకోవాలి 1st ప్లేస్లో ఎన్ని బీడ్స్ వేయచ్చు చెప్పండి అంతే 50 60 70 ఇది 10th ప్లేస్ అయిపోతుంది ఇప్పుడు 1st ప్లేస్ 5 6 7 8 9 79 సో మీరు ఎంత బాగా పిల్లలు నేర్పిస్తే వితౌట్ అబాకస్తో ఖచ్చితంగా చేస్తారు మేడం విజువలేషన్ ఖచ్చితంగా చేస్తారు సో విజువలేషన్ చేస్తే ఇంకా అబాకస్ అక్కర్లేదు మేడం వాళ్ళకి ఏ సమస్య అయినా అంతే చేయొచ్చు వాళ్ళు అంటే రేపు పొద్దున అన్ని క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయట్లేదు ఎత్తింది ఇప్పుడు వస్తుందో మీరు యూట్యూబ్ మీకు పేరెంట్స్ మీటింగ్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది మేడం విజువలేషన్ నేర్పిస్తే పేరెంట్స్ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి మా అబ్బాయి విజువలేషన్ చేశారా ఖచ్చితంగా యూజ్ అవుతుంది మేడం మీరు అది మీరు నేర్పించిన బట్టి ఉంటుంది మీరు ఎంత బాగా ఫింగర్ మూమెంట్ వాళ్ళు నేర్పిస్తే రేపు రోజు పేరెంట్స్ మీటింగ్ కానీ ఏదో మీటింగ్లో స్టేజ్ మీద పిలిచి మీ స్టూడెంట్స్ని సంశిస్తుంటారు మీరు వాళ్ళు ఎలా చేస్తుంటే ఖచ్చితంగా అందరూ ఏదైతే మామూలుగా ఎక్కడ ఎందుకంటే ఎక్కడ యూట్యూబ్లో చూసినా బయట చూస్తున్నాడు మన పిల్లలు మన ఏరియాలో చేశారన్నది ఖచ్చితంగా వాళ్ళు ఆశపడతారు మేడం ఇది అబాకస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ 3 minus నెక్స్ట్ 5 ఆన్సర్ 5 plus 1 6 ఇక్కడ 6 వేస్తారు మేడం ఆన్సర్ 6 సో ఎక్కువ మనం అలా చేయడం వల్ల
మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఈ బీట్స్ ఉండిపోతాయి. ఎంత బాగా మోర్ దెన్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ మేడం. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్లో ఖచ్చితంగా మ్యాథ్స్ పర్ఫెక్ట్ అన్నట్టుగా. అప్పుడు ఇంక తట్టని ఓకే థ్యాంక్ యూ సార్. బాగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యువర్ లైక్ లుకింగ్ లైక్ కిడ్స్ అంటే చాలా ఎంజాయ్ చేశారు. నేర్చుకోవడం వల్ల మీ పిల్లలకైనా వచ్చినాయి. అంటే ఇప్పుడు అందరికీ అవకాశం వస్తున్నాయి. మీరు కాదు మీ పిల్లలకి నాకు నెక్స్ట్ అలాని కాదు, చాలా స్కూల్స్ చెప్తాను. వాళ్ళు వేరేగా ట్యూషన్ కూడా చెప్తున్నారు. కాకినాడలో ట్యూషన్